ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి ఒక చిన్న తలంపు దేవుడు దినాలు ఇచ్చారు. ఆ తలంపును మనం ఈరోజు ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకొని, ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందము, మా వస్త్రమే కట్టుకుందము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఈ తలంపు దేవుడు మరి ఇచ్చారు. ఈ వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దీనిలో ఉన్న అర్థం ఏంటి? ఈ వాక్యంలో ఉన్న అర్థం ఏంటి? ఒక దినమందు 7 స్త్రీలు ఒక పురుషుడిని పట్టుకొని, మేము మా అన్నమే తింటాం, మా వస్త్రాలని మేము కట్టుకుంటాము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్తున్నారు. మరి యెషయా ప్రవక్త ద్వారా ఇది యెషయా గ్రంథం అనేది ఒక ప్రవచన వాక్యముగా, ప్రవచన గ్రంథంగా బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది చరిత్ర, జరిగే చరిత్ర కానీ, జరగబోయే చరిత్ర కానీ, జరుగుతున్న చరిత్రను కానీ ఈ ప్రవచన వాక్యాలు వివరిస్తూ ఉన్నాయి. ఏదేమైనా మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలంటే నేటి పరిస్థితిని, ఇది ఒక ప్రవచన వాక్యంగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట. నేటి పరిస్థితుల్లో అసలు ఇక్కడ ఉన్న సబ్జెక్టును మనం కొంచెం ఆలోచన చేసినట్లయితే, మరి 7 స్త్రీలు ఎవరు, ఒక్కగానొక పురుషుడు ఎవరు అనే విషయాలు మనకు తెలిస్తే కొంచెం మనం వారు మాట్లాడే మాట యొక్క అర్థం కూడా మనకు తెలుస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఒక్కొక్కటిగా మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ దినమందు 7 స్త్రీలు దేనికి పోల్చబడింది? 7 అనే మాట అది సంపూర్ణమైన మాట. 7 అనే మాటలో 7 అనే సంఖ్య దేవుని సంఖ్య. మరి 7 అనేది ఒక పరిశుద్ధమైన దినముగా దేవుడు సృష్టి ఆరంభంలోనే ఆయన చెప్పాడు. 7వ దినమున ఆయన విశ్రమించినట్లుగా 7 అనగా అది సంపూర్ణమైనదిగా ఆయన పరిశుద్ధపరిచాడు. ఆ రోజు ఆ సంఖ్యను పరిశుద్ధపరిచాడు. 7 అనగా మరి 7 గొప్ప. ఆది కాండంలోనే మనం చూసినట్లయితే 7వ రోజున ఆకాశం నుంచి వర్షం కురిసినట్లుగా ఆ నోవాహు దినాల్లో మనం చూడవచ్చు. తొలకరి వాన లేదా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. 7 ఎరుక గోడల్ని కూల్చినప్పుడు కూడా వారు 6 రోజులు మౌనంగా ప్రదక్షిణ చేశారు. 7వ రోజు 6 సార్లు తిరిగి 7వ మారు యాజకులు 7 కలిసి బోరలు గట్టిగా ఊదినప్పుడు, మరి ప్రజలందరూ కేకలు వేసినప్పుడు 7వ మారు జరిగింది ఏంటంటే 7 ఎరుక గోడలు కోల్చబడ్డాయి. ఇలా 7 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో అనేక సార్లు రాయబడి ఉన్నది. మరి 7 స్త్రీలు అనగా 7 అనగా సంపూర్ణానికి సాదృశ్యంగా ఉంది. మరి స్త్రీలు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, చూడండి, బైబిల్ గ్రంథంలో మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26 నుంచి మనం చదివినట్లయితే, లేదా 25 నుంచి కూడా మనం చదివినట్లయితే, అక్కడ స్త్రీల్ని దేనికి పోల్చారు? మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకోను. అటువలే పురుషులు కూడా
తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యలను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. చాలు. ఇక్కడ స్త్రీల్ని దేనికి పోల్చబడింది వాక్యము, బైబిల్ గ్రంథం స్త్రీలను ఎలాగ పోల్చారంటే ఒక సంఘముగా పోల్చడం జరిగింది. ఇప్పుడు 7 స్త్రీలు వచ్చారు. 7 స్త్రీలు అనగా సంపూర్ణమైన సంఘం, లేదా ఇంకా కొంచెం అర్థం చేసుకోవాలంటే సార్వత్రిక సంఘం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సార్వత్రికమైన సంఘం. ఎందుకంటే నేటి దినాల్లో సంఘం అంటే దాని అర్థం తెలియలేని వారు చాలామంది ఉన్నారు. చాలామంది మరి 4 గోడల మధ్యలో చిన్న గదిని ఏర్పాటు చేసుకొని సంఘం పెట్టి మరి సంఘంలో ఆరాధన జరిగించాలని ఆశపడుతున్నారు. అది వాక్యానుసారంగా మరి సంఘం పెట్టగానే అది సంఘం అయిపోద్దా, లేకపోతే అక్కడ ప్రార్థనా గదిగా దాన్ని సంబోధించడం జరిగింది. సంఘం అంటే ఏంటి అంటే ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం అక్కడ చదివితే సంఘం అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో. చాలు. అక్కడ చదివినట్లయితే సంఘం అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి అనేది చక్కగా బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. సంఘం అంటే యేసు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘమును కాయుటకు దేని యందు ప్రభు అధ్యక్షులుగా ఉంచాడో ఆ యావత్తు కార్యక్రమాన్ని మనము కొనసాగిస్తూ దేవుని సంఘంలో ముందుకు వెళ్ళాలి. ఏ బాధ్యత సంఘంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క బాధ్యతను ఇస్తూ ఉంటాడు. ఆ బాధ్యతను మనం యథార్థంగా దేని యందు దేవుడు మనల్ని నిలబెడితే, ఎందుకంటే సంఘం అనేది ఒక మనుషులు కట్టేది కాదు, లేదా ఒక టాపీ మేస్త్రి చేత కట్టబడేది కాదు, డబ్బులుంటే కట్టుకునేది కాదు, కులము ద్వారా కట్టుకునేది కాదు, లేకపోతే ఇంకా కొంత ఫ్యాషన్ పెరిగిపోయింది. ఏంటంటే మొదటిగా ధ్యానం చేస్తూ ఉన్నాం. 7 స్త్రీలు అంటే ఎవరంటే ఒక సంఘమే, ఒక సంఘముగా పిలువబడుతున్న ఆత్మీయ సంఘము అనుకోవచ్చు. ఆ సంఘం ఇప్పుడు ఏమంటుందంటే ఒక పురుషుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అన్నం మేము తింటాం, మా వస్త్రాలు మేము కట్టుకుంటాం, కానీ నీ పేరుని మాత్రమే మేము ఉపయోగించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. నీ పేరు మాకుంటే చాలయ్యా, నీ పేరు పెట్టుకొని మాకున్న నిందని మేము తొలగించుకుంటాం. ఇప్పుడు స్త్రీ అంటే 7 స్త్రీలు అంటే ఏంటో మనకు కొంత ఒక అవగాహనలోకి వచ్చాం. రెండోది ఒక్కగానొక్క పురుషుడు ఎవరు, ఒక్కగానొక్క పురుషుడు అంటే ఎవరు? బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తూ ఉంది చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా మనం చదివినట్లయితే పురుషుడు ఎవరు? ఒక్కగానొక్క పురుషుడు. ఆయన గురించి అక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది మనం చదువుదాం. రెండో కొరింథీ 1 అదే మాట చదువుదాం. 2వ వచనంలో దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపురిచినట్లుగా మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలు. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న ఒక చక్కని మాట. ఎందుకంటే
అపోస్తుడైన పౌలు గారు కూడా ఎన్నో సంఘాలు కట్టాడు, సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నో మిషనరీ యాత్రలు చేస్తూ ఆ ప్రయాణంలో సంఘాలను కట్టుకుంటా బాధ్యత కలిగిన వ్యక్తులకు అప్పగించుకుంటూ ఆయన మరలా తిరిగి ఆ సంఘాలకి ఉత్తరాలు రాస్తూ మరి ఆ తండ్రి ప్రేమను కనపరుస్తూ, ఎందుకంటే ఆత్మీయ తండ్రిగా ఉంటూ ఆ సంఘాలని కట్టుతూ వాళ్ళని రక్షించాడు, వారికి బాప్టిసాలు ఇచ్చాడు, వారందరి క్షేమయోగాలు తెలుసుకుంటున్నాడు. మరి సంఘాలు ఎలాగున్నాయి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, సంఘాలు కట్టిన ఉద్దేశం ఏంటంటే ఇదిగో, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవల్లని మిమ్మల్ని నేను ప్రధానము చేసి తిని. కానీ ఆయన ఉద్దేశంలో సంఘం కట్టడానికి ప్రథమ ఉద్దేశం ఏంటంటే మనలో అందరం కూడా ఒక పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి ప్రదానం చేశాడు. అయితే సర్పం ఏం చేస్తూ ఉందంటే తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని నేను భయపడుతూ ఉన్నాను. మీరందరూ కూడా సంఘము ఒక ఉద్దేశం ఏంటంటే ఒక్కగానొక్క పురుషుడున్నాడు, ఆయన కొరకు మనము, ఆయనే క్రీస్తు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆయన కొరకు మనం అందరం కూడా ఒక పవిత్రురాలైన కన్యకగా ఇక్కడ వధువు సంఘముగా, పెండ్లి కుమారుడు ఆయన రాబోతున్నాడు, వధువు సంఘముగా మనం అందరం కూడా సిద్ధపడుతున్నాం. మరి వధువు సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్స్ రాయబడ్డాయి. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ 10 వెండి నాణ్యాలు కలిగిన ఆమె ఏం చేసిందంటే ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. మరి పోగొట్టుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇల్లంతా కూడా శుభ్రంగా ఊడ్చి అది దొరికినప్పుడు ఆమె ఎంతో సంతోషము కలిగినట్లుగా అక్కడ రాయబడి ఉంటుంది. ఈ 10 వెండి నాణ్యాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే యూదుల ఆచారం ప్రకారంగా మరి ఒక స్త్రీని ప్రదానం చేయబడినప్పుడు ఆమెకి ఆ నాణ్యాలు ఇస్తారు. మరలా వివాహ సమయంలో ఇవి జాగ్రత్తగా అప్పగించాలి పెద్దలకి. అప్పగించకపోతే ఈమె జాగ్రత్త లేని అమ్మాయి, ఈమెకు శుభ్రం లేదు, మరి జాగ్రత్తగా నడుచుకోలేదని ఒక నింద మీద వేస్తారు. అందుకనే మరి వివాహం కొరకు సిద్ధపాటు కలిగిన వారందరూ కూడా ఎలా ఉండాలంటే చాలా పరిశుద్ధంగాను పవిత్రముగా, మరి ఒక్కగానొక్క పురుషునికి ప్రధానము చేయబడిన మనమందరం కూడా పరిశుద్ధమైన జీవితము జీవించే వారంగా ఉందుముగాక. ఆయన ఎదుట మనం అందరం కూడా ఎలా ఉండాలంటే కన్యకగా సిద్ధపడుతున్నాం. ఆయన పవిత్రురాలైన కన్యకను వివాహం చేసుకోవడానికి ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. మరి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు కూడా చెప్పిన కొన్ని ఉదాహరణలు ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం అక్కడ గమనిస్తాం. 10 మంది కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారు. అయితే 5 మరి సిద్ధపాటు లేని వారుగా ఉన్నారు, 5 అయితే సిద్ధపాటు కలిగిన వారుగా తమ దివిటీల్ని చక్కబెట్టుకుంటున్నారు. పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అనుకోనని గడియలో పెండ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపడిన 5 మాత్రం తమ దివిటీల్ని వెలుగుతూ ఉన్న వారు మాత్రం ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొని వెళ్ళారంట. దివిటీలు చక్కబెట్టుకోలేని స్త్రీలు, ఆ కన్యకలు ఏం చేశారంటే ఇక సిద్ధపాటు చేసుకునే టైంలో పెండ్లి కుమారుడు వచ్చేసాడు. మరి తలుపు వేయబడింది. ఈ 5 కూడా వెళ్ళి తలుపులు కొడతా ఉన్నారు. అయ్యా మాకు కూడా తలుపులు తీయండి అంటే మీరెవరో మాకు తెలియదని ఒక స్వరం వినపడతా ఉంది. కాబట్టి పెండ్లి కుమార్తెగా మనం అందరం కూడా ఒక పవిత్రురాలైన కన్యకగా ప్రభు కొరకు మనం అందరం కూడా ప్రతిష్ఠ చేయబడ్డాం.
ఇది రెండవ పాయింట్. అక్కడ వాక్యం బోధిస్తూ ఉంది, 7 స్త్రీలు అనగా ఒక సార్వత్రికమైన సంఘముగా ఉంది. రెండవదిగా అక్కడ పురుషుడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక వారు అడుగుతున్న మాట ఏంటంటే, ఆ పురుషుణ్ణి సంఘం అడుగుతుంది. సంఘం ఏమని అడుగుతుందంటే, ప్రభువుని, అయ్యా మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకుంటే చాలు, మా నింద తొలగిపోద్ది. ఇప్పుడు నేటి సంఘాలు ఎలా ఉన్నాయంటే, మరి వారి వస్త్రాలు వారే కట్టుకుంటున్నారు, వారి అన్నం వారే తింటున్నారు. అన్నం అంటే ఏంటి, వస్త్రాలంటే ఏంటి, ఈ రెండు విషయాలు కూడా మనం ధ్యానం చేస్తే అసలు ఆ వాక్యములో ఉన్న మర్మం ఏంటో మనకు అర్థం అవుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఎందుకు ఆ స్త్రీలు అడుగుతున్నారు? నేటి సంఘాలు కూడా ఆ రీతిగానే ఉన్నాయి. మరి పవిత్రురాలైన కన్యకగా సిద్ధపడాల్సిన సంఘాలు నేటి తరములో దేవుని అడుగుతూ ఉన్నారు, నీ పేరు మేము పెట్టుకుంటామయ్యా, నీ పేరు మేము పెట్టుకుంటే చాలు, మా అన్నం మాదే, మా వస్త్రాలు మాయే, మా బాధ్యత అంతా మాదే, నువ్వేం మమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు, మరి నీ పేరు మాత్రమే వాడుకుంటాం, యేసు ప్రభువారని, యేసు క్రీస్తు సంఘమని, లేకపోతే ఇది మందిరం అని ఇలాగ వాడుకుంటాం. అసలు అన్నం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? మరి నేటి సమాజం వారి అన్నం వారే తింటామంటున్నారు కదా. అసలు దేవుని ఆహారం అంటే ఏంటి? ముందు దేవునికి ఆహారం అంటూ ఉంది. ఆయన ఏం తింటాడు? ఆయన భోజన పానములు ఏంటి? ఆయనకి ఇష్టమైనది ఏంటి? భోజనం. మరి అందరికీ మన ఇష్టమైనవి చాలా ఉంటాయి. మనకిష్టమైనవి ఒక్కొక్కరికి చేపల కూర అంటే ఇష్టం ఉంటుంది, ఒకరికేమో రొయ్యలకు బాగా ఇష్టం, పీతలు ఇష్టం, కొంతమందికి మంచిగా మటన్ అంటే ఇష్టం, కొంతమందికి రకరకాలైన ఆహార పదార్థాలు ఇష్టపడుతూ ఉంటారు. మరి దేవునికి కూడా కొంత ఆహారం ఇష్టమే. ఆయనకి ఇష్టపూర్వకమైన ఆహారం ఒకటి ఉంది, బైబిల్ చెప్తా ఉంది. ఆయన తినే ఆహారం ఏంటి, ఆయన త్రాగేది ఏంటి అంటే వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 32వ వచనం అనుకుంటా, ఒకసారి చదువుదాం. 34వ వచనాన్ని మనం చదువుదాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ పైన 32 కూడా ఒకసారి చదువుదాం. ఆయన చెప్తున్న మాట, అందుకు ఆయన, మీకు తెలియని ఆహారము నా దగ్గర ఉంది. వారితో చెప్తున్న మాట ఏంటంటే, అసలు మీకు తెలియని ఆహారం, నేను భుజించే ఆహారం వేరే. అందరిలాగా మంచి మంచి కూరలతోనూ, మంచి మంచి సాంబారుతోనూ, మంచి పచ్చడి చేసుకొని, కొంతమంది పచ్చడి చేసుకుంటేనే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది అన్నమాట. ఎంత గ్యాస్ ట్రబుల్ ఉన్నా ఆ నానబెట్టింది కాదు, ఎప్పుడో పాత పచ్చళ్ళు, నిలవబెట్టిన పచ్చళ్ళు, ఆ నిలవబెట్టిన పచ్చళ్ళు తింటాం, నైట్కి మళ్ళీ గ్యాస్, అబ్బా పట్టేసింది గ్యాస్ అంటారు. అంటే వారికి ఇష్టమైన ఆహారం. ప్రభువుకు కూడా ఒక ఇష్టమైన ఆహారం ఉంది. ఏంటంటే అది మీకు తెలియదు. ఆ ఇష్టమైన ఆహారం ఏంటంటే ఆయన చెప్తున్న మాట, ఇదిగో నన్ను తండ్రి పంపించాడు కదా, ఆ తండ్రి చిత్తము నెరవేర్చడం, ఆయన పనిని తుదముట్టించడమే నాకు ఆహారం. నాకు ఈ లోకంలో ఆహారం ఏది అవసరంలా. నా ఆహారం ఏంటంటే అదే తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడం నాకు ఆహారంగా ఉంది. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, సంఘము యేసయ్యను అడుగుతున్న మాట ఏంటంటే, మా అన్నం మేమే తింటామయ్యా, నీ అన్నం మాకొద్దు. అంటే నేటి సంఘాల్లో ఏముందంటే, ఆయన ఆహారం ఏంటి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని అది జరిగించాలి. దేవుని పని ఏదైతే ఉందో అది తొడముట్టించడమే ఆహారం. కానీ దేవుని ఆహారం వారికి వద్దంట. వారికి ఏం కావాలంటే సొంత ఆలోచనలు, సొంత విధానాలు, సొంత నిర్ణయాలు, సొంత భక్తి.
నేటి సంఘంలో అలాంటి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే సొంత ఆలోచనలతోనే, సొంత నిర్ణయాలతోనే, సొంత స్వచిత్తము నెరవేర్చుకుంటున్నారు. సొంత ఆలోచనలే నెరవేరుతున్నాయి, కానీ దేవుని చిత్తం ఎక్కడ కూడా, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ పని మనం చేయడం కరెక్టేనంటారా? ఈ పని చేయడం మనకి దేవుని వాక్యం అది సమర్థిస్తుందా లేదా? వాక్యానికి విరోధమైన కార్యాలు మనం చేస్తున్నామా, లేకపోతే వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నామా? యేసు ప్రభు వారు తరచుగా యోహాను సువార్తలోనే ఆయన పలుమార్లు కూడా ఆయన చెప్తున్న ఒకే మాట ఏంటంటే, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ నా అంతట నేను రాలేదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మరొక ఎగ్జాంపుల్ కూడా మీకు తెలియపరుస్తాను. 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో కూడా ఆయన చెప్తున్న మాట, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను పరలోకము నుండి దిగి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్తున్న మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారం అయ్యా. మరుగయ్యున్న ఆహారం అదే. ఆ మరుగయ్యున్న ఆహారం నేను తిని బ్రతుకుతున్నా. కాబట్టి నా చిత్తం నెరవేర్చుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. నేను తండ్రి చిత్తం, తండ్రి ఏది చెప్తాడో అది నేను చేస్తా. అంటే తండ్రి అంటే ఎవరు? వాక్యమే. ఆ వాక్యము ఏది బోధిస్తుందో ఆ చిత్త ప్రకారంగా మనం నడవాలి. మన సొంత నిర్ణయాల్లో, మన సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా నెరవేర్చబడకూడదు. చూడండి, ఏదైనా ఒక ఇల్లు ఓపెనింగో, మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఇల్లు ఓపెనింగ్కి నన్ను పిలిచారు. మరి ఇల్లు ఓపెనింగ్ చేయాలని, ప్రార్థన పెట్టాలని చెప్పినప్పుడు నాకు 10ంటికి అని చెప్పారు. నేనేమో కొద్దిగా ఆలస్యంగా 10:30కి వెళ్ళా. 10:30కి వెళ్ళేలోపు సరే నేను ఇంట్లోకి వెళ్ళా. ఇక ప్రార్థన బయట రోడ్డు మీద జరిపించి ఇంట్లోకి వెళ్ళొచ్చులే ప్రార్థనా పూర్వకంగా అందరూ వచ్చిన తర్వాత అని నేను అక్కడ నుంచొని ఉన్నా. ప్రార్థన స్టార్ట్ చేసా. టైం అయిపోయింది అప్పటికే. ఎంతసేపుడికి ఇంట్లో వాళ్ళు రావట్లా. మైకులో చెప్తున్నా, అమ్మా రండి తొందరగా, కుటుంబీకులన్న ముందు రండి, నేనే ఎన్ని పాటలు పాడమంటారు అని మైకులో చెప్తుంటే రావట్లా. ఇంకా చివరికి యజమానుడు వచ్చాడు గబగబా. అయ్యా మైకులో చెప్పబాకండి, వస్తారులే వాళ్ళు అన్నాడు. ఏం చేస్తున్నారండి ఇంట్లో వాళ్ళు అన్న. అదేంటి పాలు పొంగిచ్చేస్తున్నారండి, పరవాన్నం వండుతున్నారు. ఏంటి ప్రార్థన చేయొద్దు ఇక నేను అక్కడ లోపలికి వచ్చి, మీరే పాలు పొంగిచ్చేసుకుంటారా ముందుగానే అంటే, ఏమోనండి వాళ్ళకి చెప్పలేకపోతున్నా నేను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆడవాళ్ళకి చెప్పలేకపోతున్నానండి, వాళ్ళు ముందు పొయ్యేలకి ఇచ్చేసారు, ముందు పాలు పొంగిచ్చేసారు, పరవాన్నం కూడా వండేస్తున్నారు, అది వండేసి వచ్చేస్తారంట, మీరు పాటలు పాడండి అంట. అంటే చూడండి, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు. దేవుని లేకపోతే దైవజనుడిని పిలిచినప్పుడు ఆయన ఏం చెప్తే అది మనం వినాలి. అంతేగాని ఇది కాలం అలా కాదండి, ముందు మనము పాలు పొంగిచ్చేయాల్సిందే. ఇంకొక ఇంటికి ఇల్లు ఓపెనింగ్కి పిలిచారు ట్యానర్పేటలో. వాళ్ళు నేను వచ్చేపాటికి రోడ్డు మీద పూలు వేసేస్తున్నాయి అన్నమాట. నేను ఇల్లు ఓపెనింగ్ చేయడానికి వెళ్ళా. నాకు చెప్పారు, ఆ టైం చెప్పారు, ఆ టయానికి నేను వెళ్ళా. నేను వెళ్ళేపాటికి వాళ్ళు ఒక దేవుడి పాఠం తీసుకొనంట ముందుగానే వెళ్ళిపోయారంట. అదేంటమ్మా దేవుడి పాఠం తీసుకొని వెళ్ళిపోవడం అంటే, 9ంటికి మంచిదన్నారు, 9ంటికి మీరు వస్తారో లేదో అని నాకు డౌట్ వచ్చింది. అందుకే మిమ్మల్ని 10:30కి రమ్మన్నాను. ఈలోపు 9ంటికి మేము దేవుడి పాఠం తీసుకొని లోపలికి వెళ్ళిపోయామండి. ఇంకా అంత మాత్రానికి ఇంకెందుకమ్మ నన్ను పిలవటం, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకున్నప్పుడు మీరే చేసుకోండి, నేనెందుకు ఇంకా, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సంఘాల్లో కూడా జరుగుతున్నది ఏంటంటే, నేటి దినాల్లో దేవుని పేరు చెప్పుకుంటున్నారు కానీ వారి సొంత అన్నం వాళ్ళే తింటున్నారు. ఇక్కడ మనం అర్థమవుతుందా మీకు ఈ వాక్యం నేను చెప్పేది? వాళ్ళు ఏమడుగుతున్నారంటే, 7 స్త్రీలు వచ్చేసి ఒక పురుషుడిని, మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మేము
ఉపయోగించుకుంటాం. మీ పేరుంటే మా నింద తొలగిపోద్ది, దేవుడి పేరు చెప్పుకొని మేమేదైనా చేయొచ్చు అనే ఆలోచనలో నేటి సంఘాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనము బాగా అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తము చేయడమే ఆహారం. అది యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు, నా ఆహారం ఏంటంటే దేవుని తండ్రి చిత్తము జరిగించడమే నాకు ఆహారం అయి ఉన్నది. కానీ అటువంటి దేవుని చిత్తము జరిగించేవారిగా నేటి సంఘాల్లో లేరు. అంతా కూడా స్వచిత్తము, సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు, ఉద్రేకమైన ఆలోచనలు, ఉద్రేకమైన నిర్ణయాలు ఇలా చేయటం వల్ల వారు ఎంతో నష్టపోతూ ఉన్నారు. అది మనం గమనించాలి. అది దేవుని ఆహారం. అన్నం అంటే ఏంటో మనకి అర్థమయ్యింది. మరి వస్త్రాల గురించి కూడా బైబిల్ ఏం చెప్తుంది చూడండి. వారు అడుగుతున్న మాట, మా వస్త్రాలు మేమే కట్టుకుంటామని వారు అడుగుతున్నారు. మరి తండ్రి దేవుని యొక్క వస్త్రాలు ఏంటి, మనుషుల వస్త్రాలు ఏంటి? మనం బాగా ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, సృష్టి ఆరంభంలోనే దేవుడు ఆదాము అవ్వలకి ఎలాంటి వస్త్రాలు ఇచ్చాడంటే మహిమ వస్త్రాల్ని వారికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మహిమ వస్త్రాలు అంటే వారి దేహాలను చూసుకున్నా సరే వారికి ఏమి కనపడం. అలాంటి మహిమ వస్త్రాలు వారు ధరించుకొని చక్కగా ఏదేను తోటలో తిరుగుతూ ఉన్నారు. మరి తిరుగుతూ ఉన్న సమయంలో ఎప్పుడైతే సర్పముతో వారు మరి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారో, సర్పము వారిని ఎట్లాగైనా సరే కుయుక్తి చేత వారిని ఏం చేసిందంటే ఆ తినకూడని దేవుడు చెప్పిన ఫలాన్ని తినటం ప్రారంభించారు. వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆ మహిమ వారిని విడిచి వెళ్ళిపోయినప్పుడు వారి దేహాలను చూసుకున్నప్పుడు వారు దిగంబరులుగా వారికి కనిపించారంట. వారు అనుకుంటున్నారు మేము దిగంబరులుగా ఉన్నాం. అప్పుడు వరకు కూడా వాళ్ళకి తెలియలా, ఎందుకంటే వారు మహిమ వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మహిమ వస్త్రాలు ఇస్తున్నాడు. ఆ మహిమ వస్త్రాలను విడిచిపెట్టి మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుడు చేయొద్దన్న పని చేసి ఆ వస్త్రాలని కోల్పోతున్నారు, మహిమ వస్త్రాలని కోల్పోతున్నారు. ఆదాము అవ్వలు కూడా ఆ రీతిగానే దేవుడిచ్చిన మహిమ వస్త్రాలని కోల్పోయినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే అంజూరపు ఆకుల్ని అడలుగా చేసుకొని తమ దిశములకు కప్పుకుంటున్నారు. దేవుడు వాళ్ళు సంచరించే సమయానికి ఆదామా ఎక్కడున్నారు అని పిలిచే సమయానికి వాళ్ళు ఎక్కడున్నారంటే వారు అంజూరపు ఆకులతో తమ వస్త్రాలను దేహాలను కప్పుకుంటుంటే దేవుడు వారిని చూడలేక ఏం చేశారు, చర్మపు చొక్కాయలు గుట్టించి మీరు ఇక్కడ ఉండటానికి అర్హులు కాదురా బాబు, మీరు ఇక్కడ నుంచి బయటికి పోండి అని చెప్పి ఏదేను తోటలో నుంచి వారిని బయటికి దేవుడు తోలివేశాడు చర్మపు చొక్కాయలతో. చూడండి, మహిమ దేహాలు, మహిమ వస్త్రాలు ఎక్కడ, చర్మపు చొక్కాయలు ఎక్కడ? దేవుడిచ్చిన వస్త్రాలు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా ఒకరోజు మహిమ దేహాలను ధరించుకొని మధ్యాకాశంలో వరుడిగా రాబోతున్న ప్రభువుని ఎదుర్కోవాలి. మరి ఆ మహిమ దేహాలని మనం విడిచిపెట్టి ఏం చేస్తున్నామంటే చర్మపు చొక్కాయల జోలికి వెళ్తున్నాం, అంజూరపు ఆకుల్ని కట్టుకుంటున్నాం. నేటి సంఘము మరి మహిమ దేహాల కోసం పోరాడలేదు, కానీ లోక సంబంధమైన వస్త్రధారణ కొరకు, లోక సంబంధమైన పద్ధతుల కొరకు, లోక సంబంధమైన విధానాల కొరకు ఎక్కువ తాపత్రయపడుతుంది. పేరు మాత్రము దేవుని పేరే, కానీ చేసే తినే అన్నం కానీ కట్టుకునే వస్త్రాలు కానీ దేవునికి ఇష్టమైనవి కావు. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే పేరు మాత్రం దేవుని పేరే ఉపయోగిస్తున్నారు. నీ పేరు మేము పెట్టుకుంటామయ్యా, మా నిందను మేము తొలగించుకుంటాం, కానీ మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలను మేమే కట్టుకుంటాం. బైబిల్ గ్రంథంలో ఎన్నో రకాలైన ఆత్మీయ వస్త్రాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, 1-2 మీకు జ్ఞాపకం చేసి మనం ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 28వ అధ్యాయం 2వ వచనంలో మోషేకి దేవుడు చెప్తున్న వస్త్రం ఏంటంటే ప్రతిష్ఠితమైన వస్త్రము నువ్వు తయారు చేయించాలి. నీ సహోదరుడైన అహరోనుకు
ప్రతిష్ఠితమైన వస్త్రాలు కుట్టవలెను. చాలు. నిర్గమాకాండం అంతా కూడా చదువుతూ ఉన్నప్పుడు ఇదే మాట పలుకుతూ ఉంటారు. ప్రతి సాట కూడా ప్రతిష్ఠితమైన వస్త్రాలు, ప్రతిష్ఠితమైన వస్త్రాలు, ప్రతిష్ఠితమైన వస్త్రాలు. అంటే వస్త్రాల్లో ప్రతిష్ఠించబడినవి, అంటే ప్రత్యేకమైన వస్త్రధారణ అని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకమైన వస్త్రధారణ. మన సంఘములో మనకు ఉండవలసింది మొదటిగా మహిమ వస్త్రధారణ. మహిమ దేహాలు కలిగే వస్త్రాలు, దేవుడిచ్చే మహిమ దేహాలు మనం పొందుకోవాలి. రెండవదిగా అక్కడ రాయబడిన మాట ప్రతిష్ఠితమైన వస్త్రాలు. దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం, ప్రత్యేకమైన వస్త్రధారణ. మరి నేను ప్రతిసారి కూడా మీకు చెప్తూనే ఉంటా, మనం తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. బైబిల్ గ్రంథంలో కూడా సంబోధిస్తున్న మాట, మనం మందిరానికి వెళ్ళేటప్పుడు, ఆరాధించేటప్పుడు, మరి దేవుని కార్యములు జరిగించేటప్పుడు ఎల్లప్పుడూ కూడా తెల్లని వస్త్రాలు, అదే ప్రతిష్ఠితమైనవి. పరిశుద్ధులకి ఉండవలసిన వస్త్రం ఏంటంటే తెల్లని వస్త్రాలు. సాధ్యమైనంత వరకు మనము తెల్లని వస్త్రాలు ధరించుకోవడానికే ఇష్టపడాలి. మరి విడిగా బయటికి వెళ్ళేటప్పుడు ఇక తప్పదు. మందిరానికి వచ్చేటప్పుడు, ఆరాధించేటప్పుడు మనం ఎలాగ రావాలంటే ఒక ప్రతిష్ఠితమైన వస్త్రాలను వేసుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. మనకి సమయం లేదు కాబట్టి చకచక మీకు తెలియపరుస్తాను. నీతి వస్త్రమును గురించి బైబిల్ చెప్తా ఉంది, రక్షణ వస్త్రము గురించి, ఉల్లాస వస్త్రమును గురించి. అట్లాగే మత్తయి సువార్తలో ఇంకో చక్కని మాట రాయబడింది ఏంటంటే పెండ్లి వస్త్రం. పెండ్లి వస్త్రం 22వ అధ్యాయము 12వ వచనంలో ఒకడు పెండ్లి వస్త్రం లేకోకుండా పెళ్ళికి వెళ్ళాడంట. స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మనం పెండ్లి కుమారుని ఎదుర్కోవాలంటే మనకేం కావాలంటే పెండ్లి వస్త్రం కావాలి. ఇలాగ మనం చదువుతూ ఉంటే గొర్రె పిల్ల రక్తములో మరి శుద్ధి చేయబడిన వస్త్రాల గురించి కూడా ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. చదవండి. ఆ ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, అతడు మీరు మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారంట. చాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు రక్తము, గొర్రె పిల్ల రక్తం అనగా మరి గత ఆదివారం వదకు తేబడిన గొర్రె పిల్ల గురించి మనం వాక్యాన్ని విన్నాం. ఆ వదకు తేబడిన గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రక్తములో మన వస్త్రములను తెలుపు చేసుకోవాలి. ఇలాగ మనం ధ్యానం చేస్తే ఎన్నో వస్త్రాలు, దేవునికి ఇష్టమైన వస్త్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ 7 స్త్రీలు, సార్వత్రిక సంఘము, నేటి సార్వత్రిక సంఘము అడుగుతున్న మాట ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, మా అన్నం మేమే తింటాం. మా అన్నం అనగా మా సొంత ఆలోచనలు, మా సొంత నిర్ణయాలు, మా సొంత ఇష్టం మేమే చేసుకుంటాం. మా వస్త్రాలు అంటే వారికి నచ్చిన వస్త్రాలు, బైబిల్ చెప్పిన వస్త్రాలు కాదు. ఆ వస్త్రాలు మేమే కట్టుకుంటాం, కానీ నీ పేరు మాత్రం మేము ఉపయోగించుకుంటామయ్యా, మా నిందను తొలగించుకుంటామని ప్రభువారిని అడుగుతున్నట్లుగా ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేసాం. అటువంటి సంఘముగా మనం ఉండకూడదు, కానీ ప్రభు చిత్తాన్ని నెరవేర్చే వారంగా దేవుడిచ్చే మహిమ దేహాలు, మహిమ వస్త్రాలను ధరించుకొని, ఆ పరిశుద్ధమైన ప్రతిష్ఠితమైన వస్త్రాలను ధరించుకొని ప్రభు కాడి కింద మనం నడవాలి. కానీ మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి దేవుని ప్రార్థన పూర్వకంగానే మనం ఆత్మీయంగా ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. విన్న వాక్యము దేవుడు మన హృదయంలో ఫలింప చేయనట్లుగా మనమందరం